గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ కు షాక్ తగిలింది. వంశీమోహన్ కు విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు వారెంట్ జారీ చేసింది. 2019లో జరిగిన ఎన్నికల సందర్భంగా ప్రసాదంపాడులో జరిగిన ఓ సంఘటనపై అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి గతంలో జరిగిన వాయిదాకి వంశీమోహన్ హాజరు కాలేదు. ఈ రోజు కూడా విచారణకు హాజరు కాకపోవడంతో వంశీమోహన్ పై వారెంట్ ను జారీ చేసింది కోర్టు. అలాగే వారెంట్ ను వెంటనే అమలు చేయాలని పోలీసులు కోర్టును ఆదేశించింది. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ప్రియాంక గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ పై విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు వారెంట్ జారీ చేయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. 2019 ఎన్నికల సమయంలో అప్పుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వంశీమోహన్, అదేవిధంగా వైసీపీ అభ్యర్థిగా యాలగడ్డ వెంకట్రావు పోటీ చేశారు. అయితే పోలింగ్ రోజు రిగ్గింగ్ పాల్పడుతున్నారంటూ, అదేవిధంగా అక్రమాలకు పాల్పడుతున్నారంటూ ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఆ రోజు రోడ్డు ఎక్కడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇరు వర్గాలను రోడ్డుపై బైఠాయించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపు 2 గంటల పాటు ఆ రోజు జరిగిన ఘటనకు సంబంధించి తర్వాత పోలీసులు ఇరు వర్గాల మీద కూడా కేసులు నమోదు చేశారు. అందులో వల్లభనేని వంశీ, యాలగడ్డ వెంకటరావుతో పాటు వారి అనుయాయులపై కూడా కేసులు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ప్రజాప్రతినిధుల కోర్టులో గత 2 రోజులు వాయిదాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే గతంలో ఒకసారి ఇదే విధంగా వరుసగా వాయిదాలకు హాజరు కాకపోవడంతో నాన్ అవైలబుల్ వారెంట్ కూడా కోర్టు జారీ చేసింది. అయితే ఆ తర్వాత అతను రీకాల్ చేసుకుంటే మళ్ళీ వాయిదాలు ప్రారంభమయ్యాయి. అయితే మళ్ళీ ఇటీవల కాలంలో రెగ్యులర్ గా వాయిదాలకు హాజరు కాకుండా వల్లభనేని వంశీ కోర్టుకు కూడా రావట్లేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజాప్రతినిధుల న్యాయస్థానం మరోసారి అరెస్ట్ వారెంట్ జారీ చేయడంతో పాటు వెంటనే వాటిని అమలు చేయాలని కూడా ఆదేశాలు జారీ చేయడంతో రాజకీయంగా తెచ్చిన అంశంగా మారింది. దీనికి సంబంధించి వల్లభనేని వంశీ మాత్రం ప్రస్తుతం అందుబాటులో లేరు. అయితే ఆ సందర్భంగా న్యాయవాదులు మాత్రం కోర్టుకు మరోసారి పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. మొత్తం మీద కోర్టు పరిభాషలో ఎవరైనా సమానమే, ప్రజాప్రతినిధి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, సామాన్యుడు కావచ్చు, ఎవరైనా కూడా కోర్టు రూల్స్ విరుద్ధంగా లేదా వాయిదాలు హాజరు కాకుండా ఇబ్బందులు కాకుండా ఉంటే మాత్రం వారిపై కోర్టు శిక్షా స్మృతి ప్రకారం చర్యలు ఉంటాయని కూడా న్యాయవాదులు చెప్తా ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు వల్లభనేని వంశీమోహన్ కి ఈ విధంగా వారెంట్ జారీ చేసినట్టు కూడా చెప్తా ఉన్నారు. మరి మొత్తం మీద మాత్రం రాజకీయ చర్చ నడుస్తుంది. ప్రియాంక.